సో టుడే వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ తుని నుంచి వచ్చారు మన దగ్గర. లైపోసెక్షన్ చేయించుకున్నారు ఫర్ ఆర్మ్స్ అండ్ అబ్డోమినోప్లాస్టీ ఫర్ స్టమక్. షీఈ్ ఏ ఫీమేల్ విత్ 2 kids. అంటే 2 kids ఉన్నట్టయితే కనబడరు బేసికలీ. సో మన దగ్గర చేయించుకున్నారు సర్జరీ. సో ఆవిడ మాటలోనే విన్నాం, లైక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఒక 5-6 days మన దగ్గర ఉన్నారు, అసలు ఎలా తెలుసుకున్నారు, ఏంటి, మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇవన్నీ ఒకసారి కనుక్కున్నాం. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మా దగ్గరికి వచ్చారు కదా, వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటామో, నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎలా ఉంటుంది, చాలా అసలు ఈ సర్జరీ అనేసరికి చాలా టెన్షన్తో ఆలోచించి రివ్యూ చూసి ఇక్కడికి వచ్చా. అసలు చెప్పలేకపోతున్నా, ఒక ఫ్యామిలీలో రిసీవ్ చేసుకున్నారు డాక్టర్ గారి దగ్గర నుంచి. అసలు చాలా ఈ 1 week నాకు తెలియకుండా హ్యాపీగా గడిచిపోయింది. ఓకే, సర్జరీ మీకు అబ్డోమినోప్లాస్టీ ఫస్ట్ అయింది, తర్వాత ఆర్మ్ లైపోసెక్షన్ అయింది కదా. సో అబ్డోమినోప్లాస్టీ ప్రొసీజర్ ముందు అంటే ప్రాసెస్ ఎలా అయింది, ఏంటి ఒకసారి చెప్తారా? ప్రాసెస్ అంతా ఆల్వేస్ గుడ్. అసలు నాకు పెయిన్ అంటూ ఉంది, అది ఒక 2 days లోనే రికవర్ అయ్యాను. తర్వాత అంతా ఆల్వేస్ చెప్పడానికి ఏం లేదు, హ్యాపీ, చాలా బాగుంది. సో ఆర్మ్ లైపో కూడా అయింది, ఇట్ వాజ్ ఆల్సో హ్యాపీ. అసలు చాలా హ్యాపీగా నాకు లాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీరు మంచిగా వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు. సో మామూలుగా మీరు ఇంకో క్లినిక్ కూడా ఒకసారి వెళ్ళి కనుక్కొని దాని తర్వాత మా దగ్గరికి వచ్చి, అది మెయిన్. నేను ఆల్రెడీ ఇంకో క్లినిక్ వెళ్ళాను, అక్కడ కనుక్కున్నాను, కానీ అక్కడికన్నా ఇక్కడ 100% నేను చాలా హ్యాపీ అయ్యా. ఈ విషయంలో అయితే అసలు ఆలోచించక్కర్లేదు. ప్రైజింగ్ వైస్ కూడా మనం కొద్దిగా నాకు చాలా రీజనబుల్ ప్రైస్ ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయంలో అయితే. ఓకే, సో మీరు ఈ రోజు వెళ్ళిపోయి మళ్ళీ 10 days తర్వాత వస్తారు. 10 days తర్వాత. సో ఓవరాల్ గా మీకు 1 to 10, 10 బీయింగ్ ద హైయెస్ట్ రేటింగ్ ఇవ్వాలనుకుంటే మా క్లినిక్ ఏ రేటింగ్ ఇస్తాను? నేను 10 to 10 ఇచ్చేస్తాను, హ్యాపీగా ఇస్తాను నేనైతే 10 to 10 ఆ విషయంలో. 10 out of 10. సో ఇంకేదైనా మీరు అనుకున్నది ఓకే విచ్ వీ హావ్ టు ఇంప్రూవ్, ఆర్ ఇంకా మీకు ఏదైనా ఒకటి తీసుకొని ఒక ఆస్పెక్ట్ మీకు ఇది బాగా నచ్చింది అనేది ఏమైనా ఉందా మా క్లినిక్ లో? yes, this is something which I really liked it a lot అని 1 week అంటే ఈ 1 week లో ఇది నచ్చింది అని ఏం కాదు, నాకు ప్రతి విషయం నేను చాలా నిజంగా హ్యాపీ అయ్యా. ఇంకేం లేదు చెప్పడానికి. సో విన్నారు కదా, సో ఇది షార్ట్ ఇంటర్వ్యూ విచ్ వీ హావ్ టేకెన్ ఫ్రమ్ హర్. ఆవిడ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకుంటూనే, సో ఇలా చాలా మంది మా దగ్గరికి సర్జరీస్కి వస్తూ ఉంటారు. లైపోసెక్షన్ బేసికలీ ఉమెన్ హూ ఆర్ అబౌట్ 35 years ఎక్కువ లైపోసెక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే అబ్డోమినోప్లాస్టీ, ఎందుకంటే సి సెక్షన్ అయిపోయిన తర్వాత పొట్ట వేలాడడం వల్ల, లుక్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ సర్జరీ చేయించుకుంటారు. అలాగే ఫీమేల్ కి బటక్స్, థైస్, ఆర్మ్స్ కూడా బాగా పెరుగుతాయి పోస్ట్ కిడ్స్ వచ్చిన తర్వాత. సో వీళ్ళందరికీ ఈ సర్జరీస్ అంటే లైపోసెక్షన్ బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, లైపోసెక్షన్ చేయించుకొని చచ్చిపోతారు, ఆటగారు వాళ్ళు చచ్చిపోయింది 10 ఏళ్ళు 15 ఏళ్ళ ముందు స్టోరీ. టెన్షన్ పడ్డా. సో ఇది చాలా మందికి అపోహ ఉండిపోతుంది, బట్ అలాగేమీ లేదు. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అది జరిగి ఉండొచ్చు, ఎందుకు అనేది మాకు తెలియదు కానీ, బట్ ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చి చేయించుకున్న ఏ పేషెంట్ కి ఇప్పుడు దాకా టచ్ వుడ్ ఏ ఇష్యూ రాలేదు. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. అండ్ మా దగ్గరికి వచ్చే కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ ఫేషియల్ సర్జన్స్ ఆర్ ఏ సర్జన్ అయినా సరే క్వాలిఫైడ్ అండ్ అబ్సల్యూట్లీ గుడ్ ఇన్ వాట్ దే డూ. సో ఎవరైనా కొద్దిగా తక్కువ రీజనబుల్ కాస్ట్లో ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్లో చేయించుకోవాలి ఇలాంటి సర్జరీస్ అయినా సరే, హెడ్ టు టో యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. సో ఐ హోప్ యూఆర్ హ్యాపీ, అండ్ 10 days రివ్యూ వచ్చిన తర్వాత we will see how she is actually. I can take it. Thank you so much.